హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా రూమ్ క్లీనింగ్ అనమాట. సో ఇంకా సంక్రాంతి వస్తుంది కాబట్టి ముందుగానే ఇంకా ఒక 20 days 1 month ముందే ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ రావాలి. సో ఇవాళ అయితే మా రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాము. అంటే నా రూమ్ కాదు, మా అన్న రూమ్ అనమాట. పాపం నాకే ఏమీ రూమ్ లేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ షెల్ఫ్ అనమాట. సో మాకు కబోర్డ్స్ లేవు కాబట్టి ఈ షెల్ఫ్ అనేది మొత్తం క్లీన్ చేస్తాము. యాక్చువల్లీ కొన్ని తీసేటి ఉన్నాయి, అవన్నీ బుక్స్ అనమాట. అవి మా అన్న బుక్స్. ఇవన్నీ లైక్ స్టోరీస్ అట్లా ఉంటాయి అనమాట. కొంతమంది గ్రేట్ పీపుల్ స్టోరీస్. ఇది మీకు రీసెంట్గా ట్రెండింగ్ కదా, అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఇవి ఇలాంటి బుక్స్ ఉంటాయి. సో ఇవి డిక్షనరీస్ అనమాట. ఇది చాలా ఓల్డ్ డిక్షనరీ, మొత్తం చూపిస్తాను. సో అవన్నీ ఇంకా కొన్ని అన్న బుక్స్, కొన్ని ఇంటర్ బుక్స్ అలాంటివి ఉన్నాయన్నమాట, టెక్స్ట్ బుక్స్. సో చూసారా, ఇదంతా క్లీన్ చేయాలి. ఇంకా ఇదైతే ఇది ఏం క్లీన్ చేయము, బట్ చూపిస్తాను మీకు తర్వాత. ఫస్ట్ అయితే ఇలా ఉంది, ఈ విధంగా ఉంది. సో ముందుగా గమనిక, నా అవతారం చూసి ఏందబ్బా ఈ బిల్ ఎట్టుంది అని మాత్రం అనుకోవద్దు. ఇంకా ఇంట్లో ఉంటే ఎట్లుంటాము అలానే ఉంటాం అనమాట. ఇంకా కమ్మలు అవన్నీ రీసెంట్గానే మొన్ననే మా ఫ్రెండ్, ఈ వీడియోకి ముందు రోజు మా ఫ్రెండ్ పెళ్ళయింది. ఆ పెద్ద కమ్మలు పెట్టుకొని నా చెవులు నొప్పి పుట్టాయన్నమాట. అందుకే తీసినాను. ఇంకా తర్వాత పెట్టుకుందాం ఒక 2 days ఆగి అని చెప్పి అవి కూడా తీసేసాను. అందుకే అట్లా ఆ విధంగా ఉన్నాను. సో ముందే చెప్తున్నాను అనమాట, మళ్ళీ తప్పుగా అనుకుంటారు, బ్యాడ్గా అనుకుంటారు అని చెప్పి. సో ఇంట్లో ఉంటే ఎవరైనా ఇంతే అనుకోండి. సో ఫస్ట్ అయితే ఈ షెల్ఫ్స్ క్లీన్ చేస్తున్నాను. పేరుకు మాత్రమే మా రూమ్ అని చెప్పాను, కానీ ఉండేది మాత్రం మా అన్ననే అనమాట. సో ఈ రూమ్ ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ గబ్బుగా చేసుకుంటాడు మా అన్న. సో ఇంకా ఇందులో వచ్చేసి మోస్ట్లీ బుక్స్ ఎక్కువ ఉంటాయి. బుక్స్ ఇంకా బెడ్షీట్స్ అలా ఉంటాయి. క్లోత్స్ ఏం ఎక్కువ ఉండవు. ఓన్లీ నేను మా అన్న క్లోత్స్ మాత్రమే ఉంటాయన్నమాట ఒక గూడ్కి. అవి కూడా డైలీ వేర్ అనమాట, నైట్ వేర్ అలాంటివి మాత్రమే. ఇంకా ఇలా గూట్లో పేపర్లు వేయకుండా మేము ఇలాంటి షీట్ అయితే కొనుక్కున్నాము. మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్ని దాంట్లో అవైలబుల్గానే ఉన్నాయి. ఇవేంటంటే వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. పేపర్స్ వేసుకుంటే బల్లులు అలాంటివి వస్తాయి కదా స్మెల్కి, కానీ చెదలు రావడం వల్ల. అందుకు ఇలా రీయూజబుల్ క్లాత్ మ్యాట్స్ అయితే వేస్తున్నాము. ఇక నేను చూస్తాను, నువ్వేమో మాట్లాడుతున్నావు. ఇవన్నీ మా అన్నది గైస్. ఇవి చూసారా, ఇవి నేను కనిపిస్తున్నా, నువ్వు కంటలే. ఇవన్నీ మా శేఖరన్నవి అనమాట. కొన్ని చూస్తే ఇవి చాలా ఓల్డ్ బుక్స్. ఇవన్నీ బ్యాంక్కి సంబంధించినవి అన్నీ. మా దగ్గర మోస్ట్లీ అన్ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఆ బుక్సే ఉన్నాయి. సో ఇది చూస్తే చూడండి, పేపర్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఎట్లా ఉందో. ఈ కలర్ పేపర్ అంటే ఇవి ఎన్నేళ్ళవో ఒకసారి మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఊహించుకోండి. చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. అన్ని బ్యాంక్కి సంబంధించినవి గైస్. అండ్ ఇవి వచ్చేసి మా టెక్స్ట్ బుక్స్ అనమాట. మా టెక్స్ట్ బుక్ ఇది కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్, ఇది ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. ఇంటర్ బుక్స్ అనమాట. చూడండి, కవర్లు కూడా అట్టనే ఉన్నాయి. ఈ కవర్లు కూడా అట్టనే. ఇది మేము వేసుకోలేదు, ఎవరి నుంచో మేము తెచ్చుకున్నాం. ఇది వేరే వాళ్ళు ఇచ్చారనమాట. వేరే వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం, మా సీనియర్స్ దగ్గర. అట్లా ఇది నేను తీసుకోలేమ్మా. ఇదిగో ఇది ఎవరి పేరు కూడా మేమేమో ఎవరికి ఇవ్వలే. ఇంకా ఇది ఫస్ట్ ఇయర్ ఇంటర్ బుక్. ఇంకా మాకు ఎవరు అడగలేదు. ఇది కీర్తనది. కీర్తనది అప్పుడు కీర్తన నాకంటే 1 year ముందు కదా ఇంటర్. సో తను కూడా మా కాలేజ్ అనమాట. విజ్ఞాన సూచిక అప్పుడు వచ్చేవి ఇవన్నీ. అప్పుడు మనకి ఇట్లాంటి బుక్స్ లేనప్పుడు ఇలాంటివి తీసుకొని చదివే వాళ్ళు అనమాట. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఇది చూపించాలా, ఇది బైండింగ్ చేయించినాం అనమాట. ఒక స్పెషల్ బుక్, మా చిన్నప్పటి బుక్. అప్పుడు ఈ బుక్ చాలా ఫేమస్ అనమాట. ఇది బైండింగ్ పోయింది అవతల, ఇది మిగిలింది. పంచతంత్రం.
పంచతంత్రం కథలు గైస్. బైండింగ్ చెప్పించింటే ఈ వరకు ఉంది అసలుకి చూడొచ్చు, ఎక్కువ చెదరకుండా. పంచతంత్రం కథలు, భగవాన్ బుక్స్, అన్ని కథలు ఉన్నాయి చూడండి. కథలు ఏం డ్యామేజ్ అవ్వాలి బుక్. పంచతంత్రం అట్లనే పెట్టుకున్నాం. నా పిల్లలకు కూడా ఈ బుక్ ఇచ్చి చదివిస్తా. ఇది క్వశ్చన్ బ్యాంక్ ఇంటర్, ఇది కూడా ఇది అవసరం లేదు, తెలుగులో ఉంది. అది శేఖరన్న, తెలుగు మీడియం. అది శేఖరన్న తెచ్చుకుంటాడు తెలుగు మీడియం. 9th క్లాస్. అప్పుడు గోల్డెన్ సిరీస్ ఇది అప్పుడు అన్నవి మా శేఖరన్నవి గైస్ ఇవన్నీ. అప్పుడు ఎప్పుడు అవసరం లేదు. ఇప్పుడు తెలుగు మీడియం ఎవరు చదువుతున్నారు, ఎవరు తీయాలా, ఇంటర్ 9th క్లాస్. ఇది క్వశ్చన్ బ్యాంక్. ఇవన్నీ చూస్తే చూడండి 9th క్లాస్లో అప్పుడు మనకి ఇట్లా ఉండేవి కదా, సర్కంఫరెన్స్, సర్కం సర్కిల్, ఇవన్నీ గుర్తున్నాయా మీకు? ఇచ్చేస్తున్నా. గుర్తుగా అట్లనే పెట్టినాం, లేదంటే ఎప్పుడో అమ్మేవాళ్ళం. ఏదో గుర్తుగా ఉంటాయని పెట్టుకున్నాం. ఇది చూసారా? ఇప్పుడు మీకు ఒక మంచి బుక్ చూపించబోతున్నాను. దీని ఏజ్ వచ్చేసి, ఇది మా అన్న 6th క్లాస్లో అనమాట. మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ మాకు అట్లాస్ బుక్ ఇస్తారనమాట. అంటే ఆ బుక్ భద్రంగా ఉంటే నెక్స్ట్ ఇయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ కంపల్సరీ మాకైతే ఎవ్రీ ఇయర్ ఇస్తారు. మా అన్న 6th క్లాస్ బి సెక్షన్. కనిపిస్తుందా దాంట్లో? కనపడుతుంది. 6th క్లాస్ బుక్ అనమాట. అట్లాస్ అంటే ఏం లేదు, అప్పుడు ఫోన్స్ అవన్నీ ఏం లేవు కదా, సో అన్ని ఇట్లా చూసుకునే వాళ్ళం. ఇప్పుడు అంటే గూగుల్ అన్ని మొబైల్లోనే చూసుకుంటున్నాం, గూగుల్ మ్యాప్స్లోనే చూస్తున్నాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఈక్వల్ టు అట్లాస్ అనమాట. చూడండి, అప్పట్లో మనకి ఈ అట్లాస్ బుక్కే ఒక గూగుల్ మ్యాప్. అన్నీ ఉంటాయి, అన్ని రివర్స్, అన్ని మన ఇండియా, మన వరల్డ్, అన్ని. ఇదో మన ఇండియా. ఇంకా ఇవన్నీ చూడండి, వరల్డ్. మీకు గుర్తున్నాయి ఇట్లాంటి బుక్స్? చూడండి, అన్ని మౌంటైన్ రీజన్స్ అన్నీ ఉంటాయి. ఏది మీ స్కూల్ చెప్పకపోతే? మా స్కూల్ చాలా ఫేమస్ గైస్. మా స్కూల్ గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో నంద్యాలలోనే కాకుండా చాలా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల విలేజెస్ అందరు వస్తారు, అంత పెద్ద స్కూలు. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ షెపర్డ్ స్కూల్. ఇవన్నీ చూడండి, మన అన్ని ఏ కంట్రీకి ఏ ఫ్లాగ్, కరెన్సీ అన్నీ ఉంటాయన్నమాట. మాకు అప్పుడు ఇచ్చిన అబ్రివేషన్స్ చాలా ఉంటాయి గైస్. సూపర్ బుక్ అనమాట. మేము ఇట్లా కవర్ చేసి పెట్టినాము. కవర్ కూడా చూడండి, మేము ఎంత మంచి పిల్లలమో, చాలా మంచి పిల్లకాయలు మేము. కవర్ని కూడా అసలుకి చూడండి, చెక్కు చెదరలేదు. చూడండి, ప్రశాంతత చూపించినావు కానీ అట్లా అసలు నీకు చూపించలేదే, అంటే నీ సించేసినావు అన్నమాట. లేదు గైస్, లేదు యాక్చువల్లీ చెప్పినాం కదా, మా దాంట్లో ఒక అట్లాస్ బుక్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి అవసరం లేదు కాబట్టి మా ఇంట్లో ఇప్పుడు మా అన్నకి ఇస్తారు, నాకు ఇస్తారు. 2 తీసుకొని మేము ఏం చేస్తాం ఈ బుక్ని అని చెప్పి మా అన్నదే మేము వాడుకుంటున్నాం గైస్. మా అన్న తీసుకోయినప్పుడు నేను తీసుకోవద్దా, నేను తీసుకోనప్పుడు మా అన్న తీసుకోవద్దు. అట్లా మా ఇంట్లో ఒక బుక్కే ఉంది అంతే. ఇది అట్లనే మెమరీగా గుర్తు పెట్టుకుంటున్నాను, అట్లనే పెడతా. ఇదైతే మా హిందీ డిక్షనరీ. నాకు హిందీయే రాదు కానీ హిందీ డిక్షనరీ ఉంది. హిందీ డిక్షనరీ అప్పుడు ఏదో దానికి అనుకుంటామా కొనుక్కున్నాను. అసలు నాకు హిందీ రాదు, ఒక్క బుక్. హిందీలో ఏమంటే అర్థమవుతుంది కొన్ని. సో ఇది ఎప్పుడో నా స్కూల్ టైంలో అనుకుంటా తీసుకున్నాను. ఇంకా ఏం చాలా తెలియట్లే, ఎవరికి ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ఎవరికి యూజ్ అవుతుందో, ఎవరికైనా యూజ్ అవుతుందేమో చెప్పండి. మళ్ళీ ఊరికే అయ్యాను నేను, ఊరికే ఇస్తారు అనుకున్నారేమో. అమ్మా వద్దులేమ్మా, నీ బుక్ వద్దు, మేము కొనుక్కుంటాంలే. అదే వద్దు అనుకుంటే వద్దు, ఎత్తి పెట్టుకుంటా నేనే. అద్దుము వస్తుంది. క్లాస్తో పాటు డిక్షనరీ కూడా ఇస్తారనమాట మా స్కూల్లో. ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. ఇది కూడా మా స్కూల్ డిక్షనరీనే. చూసినారా కవర్? ఇది నేను చూపించేదాన్ని ఓపెన్ చేసి, కానీ స్టాప్లర్ కొట్టాము. కవర్ కూడా ఓపెన్ చేయదు, ఐ మీన్ చెక్కు జరగకుండా పెట్టుకున్నాం కవర్స్ కూడా. వర్డ్ మాస్టర్. అది ఏమైపోయింది, నానిపోయింది. అమ్మో ఇది చూడు నాది. వా ఇది చూడు, మా అన్నది 6th క్లాస్. మళ్ళీ నేను వాడినా, నేను ఇదే, మా అన్న ఇదే. నాది చూడండి 9th క్లాస్.
కానీ ఇది చాలా యూజ్ చేసినాం మేమైతే స్కూల్ టైమ్స్లో. వర్డ్కి మీనింగ్స్ అంతా బాగుంటుంది అనమాట. అయితే తెలుగు ఏముండదు, మొత్తం ఇంగ్లీషే అనమాట. సో ఇది కూడా అంతే, అసలుకి ఏం డ్యామేజ్ ఏం జరగలేదు. ఇంకా మీకు ఒక మంచి ఏంటి దాన్ని ఏమంటారు, వింటేజ్ డిక్షనరీ చూపిస్తా. వింటేజ్ డిక్షనరీ గైస్ మా నాన్నది చూపిస్తాను. మీరు నిజంగా షాక్ అయిపోయి కింద పడి దొరుకుతారు, వాళ్ళు పడిపోతాయి. చూడండి కనిపిస్తున్నానా? వింటేజ్ డిక్షనరీ గైస్. మీరు ఈ స్థితిని చూసే అర్థమైపోతుంది ఎంత వింటేజ్ కలెక్షన్ మేమంత భద్రంగా దాచిపెట్టుకున్నాము. ఇది మా నాన్నది. యాక్చువల్లీ బైండింగ్ కూడా చేపించాం. బైండింగ్ ఏ బుక్ అయినా కానీ బైండింగ్ చేపిస్తే చాలా ఏళ్ళు బతుకుతుంది. అది మొత్తం ట్రూ. ఈ బుక్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఈ పాటికి బైండింగ్ లేకపోయింటే చాలా వరకు డ్యామేజ్ అయిపోయేది, మొత్తం పేపర్లు అన్నీ చిరిగిపోయేది. బైండింగ్ చేసినందుకు ఇది ఇలా ఉంది. యాక్చువల్లీ బైండింగ్ కూడా ఇదండి, క్లాత్ పోతుంది. అప్పటి బైండింగ్ చాలా స్ట్రాంగ్ గైస్. చూడండి, మా నాన్న పనిచేసే కాలేజ్ అనమాట, SRD కాలేజ్, జూనియర్ అసిస్టెంట్. ఇప్పుడుతో ఇది ఎప్పుడు కొన్నాడో చూడండి. అబ్బా చాలా డెలికేట్. చూడు, మద్రాస్ వెంకటేశ్వర్లు శాస్త్రులు ట్రస్ట్, మద్రాస్ 1972 టు 6,000 కాపీస్ సేల్ అయినాయంట. 1972 ఇది చూడండి, 1972 1972 సంవత్సరం బుక్. ఇది కూడా అండి, శంకర్ నారాయణ ఈయనే అనమాట, ఈయనే పబ్లిషర్. చాలా డెలికేట్. అయ్యో నువ్వు తీయలేవు, పోతాయి. ఇది డిక్షనరీ అనమాట. చూడండి, మొత్తం మీకు తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. చూపిమా, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు మీనింగ్ అనమాట. ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్. మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఏముండదు, ఇంగ్లీష్లోదే తెలుగులో ఉంటుంది మీనింగ్. చూడండి, నేను ఇప్పుడు ఒక్కొక్క పేజీ చూపించాను. చాలా డెలికేట్ ఉంది. ఆల్రెడీ మధ్యలో కొన్ని పేపర్లు ఏమో ఇట్లా పోయినాయి. అదిగోండి, కొన్ని పేపర్లు ఏదో తినేసిందే, ఏవో పోయినాయి, విరిగిపోయినాయి, చినిగిపోయినాయి గైస్. ఏం తినలేదు. ఇదేంది బా, ఎందుకు దొరికింది నాకు పేపర్? పోయమ్మా, ప్రశాంత్ ఇవి పాస్వర్డ్లు, ఈమెయిల్ అవన్నీ. అది పోతుంది, తిరిగిపోతుంది పేపర్. ఇంకా నేను ఓపెన్ చేయదలుచుకోలేదు గైస్. ఇవి చాలా ఉంటాయి, చాలా పేజెస్ ఉన్నాయి గైస్. మొత్తం టోటల్గా ఈ పేజెస్ కూడా నాకు చూపి, నాతో చూపిమా. ఇవి మీకు తెలుసా, ఇవి ప్రింట్ కాదనమాట, టైప్ చేస్తారు కదా. ఇప్పుడు మనం టైప్ కొడతాం కదా, ఆ టైప్ లెటర్స్ అనమాట. మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇదిగో దగ్గర పెట్టి చూపి, ఇదిగోండి మీకు ఇక్కడ బబుల్ కూడా ఉంటుంది, లైక్ ఉబ్బినట్టు. ఇవన్నీ టైప్ చేసిన లెటర్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు చూపి నా ఫేస్. ఇవన్నీ టైప్ చేసిన లెటర్స్ అనమాట. టైప్ రైటర్లో చేస్తాం కదా అవి, కాబట్టి మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది ఇట్లా పట్టుకుంటే. ఇప్పుడు అన్నీ మనం మామూలు ప్రింట్ చేస్తాం కదా, అలా కాదనమాట. ఇది నువ్వు చించుతావు, చించనులే, ఇంకా కొన్ని చినిగినాయి, పోయినాయి. ఆల్రెడీ ఇట్లా పెట్టేసినాము. టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయంటే దీంట్లో 1596 గైస్. ఇంకా ఉండొచ్చు, పోయింది. టోటల్ 1596 పేపర్స్ ఉన్నాయి. ద మోస్ట్ అథెంటిక్ బుక్, అథెంటిక్ థింగ్ ఇన్ అవర్ హౌస్ అన్నమాట. ఇవన్నీ అమ్మేసేవి గైస్. ఇవన్నీ చూసాను, సెగ్రిగేట్ చేసిన, ఇవన్నీ అమ్మాలి. ఫైల్స్ మావి చూసారు కదా. కొన్ని బుక్స్తో చాలా మెమరీస్ ఉంటాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ అందరి ఇంట్లో కూడా ఇలానే ఉండొచ్చు. సో అలాంటి మెమరబుల్ బుక్స్ అయితే అట్లనే పెట్టాను. ఇక్కడైతే చూస్తే ఒక పెన్ బాక్సే ఉందన్నమాట. మా నాన్న ఒక పెన్ అడిగితే పెన్ బాక్సే తెచ్చి పెడతా అంటాడు. సో అలా ఇప్పుడు ఏం యూస్ చేస్తాం చెప్పండి, ఏదున్నా ఫోన్స్, ల్యాప్టాప్స్ అట్లానే అయిపోయింది. సో ఆ పెన్స్ వాడే రోజులు పోయినాయి. అంటే ఆ కొత్త పెన్స్ అన్నీ రాసి ట్రై చేసా, ఒక్కటి కూడా పడట్లేదు. చూడాలి. ఇంకా కొన్ని అయితే ఇలా స్టోరేజ్ బ్యాగ్స్ నేను మీషోలో ఆర్డర్ చేసినాను. లాస్ట్ టైం వీడియోలో చూపించినాను మీకు.
ఇలా స్టోరేజ్ బ్యాగ్స్లో ఒక బాక్స్లో వచ్చేసి చెప్పల్స్, అంటే డైలీ వేర్వి కాకుండా లైక్ ఫ్యాన్సీవి షూస్ కానీ అట్లాంటివి కాస్ట్లీ చెప్పల్స్ అలాంటివి పెట్టాము. ఇంకో బాక్స్లో వచ్చేసి స్వెటర్స్ అవన్నీ పెట్టామన్నమాట. ఇంకా కొన్ని పెట్టాను ఆర్డర్, సో అవి కూడా రావాల్సి ఉంది. సో ఇవన్నీ ఇంకా చెదల్ స్ప్రే కొట్టేసి ముందు జాగ్రత్తగా ఇంకా ఈ బుక్స్ అన్నీ సర్దేశాను అనమాట. ఇంకా నా బట్టలు సర్దలేదు, సో అవి ఇగ్నోర్. సో అవి కూడా సర్దాలి. సో బుక్స్ వరకు మాత్రం సర్దాను. అసలు కొనుక్కునేది కూడా మర్చిపోయినాం మేమైతే. ఇవన్నీ సెట్ అనమాట. మొత్తం కర్టన్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, వాడినాము. ఇవన్నీ ఇంకొక సెట్ అనమాట. ఇవి కూడా ఇంకో సెట్ అనమాట. ఇవి ట్రాన్స్పరెంట్ బ్లూ ఉండాలి. అవి 2 వస్తాయి, ఇవి 2 వచ్చింటాయి. ఇవి నేను మింత్రాలో ఏమో పెట్టాను ఆర్డర్, ఒకసారి బ్లాగ్లో కూడా చూపించిన మీకు. ఇవి వాల్ కర్టన్స్ లైక్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి, ఆర్చ్ కర్టన్స్ అనమాట. ఇవి బాగున్నాయి కానీ ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు వేద్దామని మా అమ్మ పెట్టుకుని. డైలీ వేస్తే మార్చిపోతాయంట గాయస్. మా అమ్మ డైలీ వేస్తే మార్చిపోతాయని ఎత్తి పెట్టుకుంటా. ప్లీజ్ ఎవరైనా గెస్ట్లు మా ఇంటికి రండి, మేము చూసుకోవాలనుకుంటున్నాం. నా కల్లారి నేను చూసుకోవాలనుకుంటున్నా. ఏదైనా సరే కొన్నామంటే ఎత్తి పెట్టుకుంటుంది గైస్. ఎవరైనా చుట్టాలు వస్తేనే అంటారు, చుట్టాలు మాత్రం మా ఇంటికి రారు. సరే వేస్తే పండగలకు అంత సీన్ లేదు, పండగలకు కూడా వేయదు మా అమ్మ. అది నేను తెచ్చినప్పటి నుంచి ఒకసారి వేసింది అంతే, ఇంతవరకు వాష్ కూడా చేయలేదు అలాని. ప్లీజ్ ఎవరైనా గెస్ట్లు ఉంటే మా ఇంటికి రండి. మా ఇంట్లో కొత్తవన్నీ ఎత్తి పెట్టుకునేవన్నీ వేస్తుంది అనమాట అప్పుడు మా అమ్మ. సో మెయిన్ కారణం ఏంటంటే మా అమ్మ ఇలా అన్నీ 2 ఐటమ్స్ కానీ 3 పెయిర్స్ కానీ అట్లా తీసుకుంటుంది. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మా నాన్నకి శాలరీ తక్కువ అనమాట. సో మా ఇంట్లో అప్పుడు మిక్సీ కూడా ఉండేది కాదు, పక్కింట్లో వెళ్ళి మిక్సీ వేసుకొని వచ్చేదన్నమాట. అప్పుడు ఒక ఆమె పక్కింటి ఆంటీ ఏదో అనిందంట, మీకు మిక్సీ కూడా లేదా అని, ఇంకా ఏదో అనిందంట కదా. ఇంకా ఏవో అన్నిటికీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆమె ఏదో చులకనగా చూసిందనమాట, మీకు అవి లేవా ఇవి లేవా అని. అప్పుడు మా అమ్మ డిసైడ్ అయిందనమాట, ఇట్లా మన ఇంట్లో ఒక వస్తువు లేదు అని అనుకోకుండా అన్నీ తీసి పెట్టింది. సో అట్లా అన్నీ ఇట్లా 2 ఐటమ్స్ అట్లా. అప్పుడు రోల్ కూడా లేదు, మిక్సీ అప్పుడు మిక్సీలు చాలా తక్కువే అందరి ఇంట్లో ఉండడం. అప్పుడు రోల్ కూడా లేదనమాట మా ఇంట్లో. దంచుకోవాలన్నా కానీ ఏదైనా చట్నీ చేసుకోవాలన్నా పక్కింట్లోకి వెళ్తుండే. అప్పుడు మాటలు అనేది అనమాట. మా నాన్నకి అప్పుడు చాలా తక్కువ శాలరీ, అప్పుడు ఏం లేవు మాకు. ఇప్పుడు అంటే ఇంత ఉంది కానీ ఈ వీడియోకి ఇంతే. సో ఏం రికార్డ్ చేసినానో ఏమో తెలియదు కానీ అంత లాంగ్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను ఎట్లా ఉంది, ఏం ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో, ఎలా యూజ్ చేసుకుంటున్నాను అనేది. సో దట్స్ ఇట్ గాయ్స్. ఇప్పుడే లాగ్ అండి, లెంత్ వీడియో. ఓకే బాయ్ చెప్పు.